బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో గాలి దుమారానికి టోల్గేట్ పైకప్పు కుప్పకూలింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న టోల్గేట్ పైకప్పు కూలింది. అయితే ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దొడ్డెడ టోల్గేట్ వద్ద చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భారీ స్థాయిలో గాలి దుమారం వచ్చింది. అయితే అదే సమయంలో భారీ వర్షం కూడా కురిసింది. అయితే ఆ గాలి దుమారానికి దొడ్డెడ టోల్గేట్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సిగ్నల్ వ్యవస్థ స్తంభించడంతో ఆ టోల్గేట్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో గాలి దుమారానికి టోల్గేట్ పైకప్పు కుప్పకూలింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న టోల్గేట్ పైకప్పు కూలింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్గేట్ వద్ద చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భారీ స్థాయిలో గాలి దుమారం వచ్చింది. ఇక అదే సమయంలో భారీ వర్షం కూడా కురిసింది. అయితే ఆ గాలి దుమారానికి దుద్దెడ టోల్గేట్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే సిగ్నల్ వ్యవస్థ స్తంభించడంతో ఆ టోల్గేట్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.